దూరం పెడుతున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు? ఒక్క మాట అడిగావా? నిన్ను కదరా మీ అమ్మని నిన్ను అనాలన్నాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మగాళ్ళు ఎవరైనా ఉంటే కొన్నిసార్లు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాం. వాళ్ళ అమ్మని వాడిని ఎంత మాటలు అంత మాట తిడతాం. చివరికి ఆడి పుట్టికని తిడతాం, వాళ్ళు ఎదిగిన విధానాన్ని తిడతాం. ఇలాంటి మాటలు మీరు ఆ కోపానికి అనేసాం అనుకుంటారు, కానీ వాళ్ళకి మాత్రం ఆ మాటలు గుర్తుండిపోతే గుర్తుపెట్టుకోండి. సౌలుకి సమస్య డీల్ చేయడం రాలేదు. ఒక ఫ్యామిలీ మెంబర్గా, కుటుంబ యజమానిగా లేదా కుటుంబ ఇల్లాలుగా మీరందరూ నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటి చెప్పినా, ఒక సమస్యని పిల్లలతో ఎలా డీల్ చేయాలో తెలియాలి. బూతులాడితే సమస్యలు చెప్పండి సమాధానం అవ్వో. బూతులు మాట్లాడి కోపం తరిసినంత మాత్రాన మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు మన మాట వినేస్తారనుకోవడం తప్పుడు విధానం. ఇష్టానుసారంగా వాళ్ళ మీద కేకలేసి చేతులు ఎత్తేసి నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటోడివి, ఇలాగని మాట్లాడితే నువ్వేదో మా అమ్మకి నేను భయపడిపోవాలి, మా నాన్నకి అనుకోరు. మా మమ్మీ చాలా తేడా అనుకుంటారు, మా డాడీ చాలా తేడా అనుకుంటారు, ఈ యాంగిల్ కూడా ఉంది, ఈ పిశాసి మొఖాలకు అనుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తాను, ఒక తెలియని ఒక క్యారెక్టర్ మన కొరకు వాళ్ళ లైఫ్లో చెప్పండి డిజైన్ చేసుకుంటారు. ఇష్టానుసారంగా తిడుతుంటారు, రకరకాల మాటలు తిడుతుంటారు. పిల్లల్ని అడుగుతున్నాను, తిట్టే ఏజ్ ఉంటుంది కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళ పసికందుగా లేత వయసు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు తిట్టారు అనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కృంగదీయడమే కాదు చెప్పండి, మీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తారు. ఇలా తిట్టడం వలన నేను చెప్తున్నాను, వాళ్ళ నాన్న మీద ప్రేమ పెరిగిందా, ఇంకా దావీదు మీద ప్రేమ ఎక్కువైపోయిందా చెప్పండి. ఆడితో తిరక్కు అంటే ఇంకా తిరిగేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడుకంటే ఇంకా మాట్లాడతారు. కానీ ఎందుకు మాట్లాడకూడదు వివరణ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళతో ఎందుకు తిరగకూడదు వివరణ ఇవ్వాలి. తిరగొద్దానా అనకూడదు, నువ్వు కోనసీమలో సాగదీసినట్టు వద్దన్నా అనకూడదు, గుర్తుపెట్టుకో. తిరగొద్దన్నా ఇలా కాదు, మరి చెప్తున్నాను, ఎందుకు తిరగొద్దు, ఎందుకు మాట్లాడకూడదు, నష్టాలు ఏంటి, దానివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఆ క్రైసిస్ ఏంటో నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీనివల్ల నీ ఫ్యూచర్కి ఎంత ప్రాబ్లం అవుద్ది, వాళ్ళతో నీకు స్నేహాలు ఏంటని వాళ్ళకి అర్థమయ్యేలా చక్కగా చెప్తే వింటారు. కానీ చెప్పేలా చెప్పరు. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంలో తలకాయల జాగ్రత్త, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు అడుగుతున్నాడు కిందకి ఏమంటున్నాడు చూడండి, యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనా నీ రాజ్యంకైనా స్థిరము కలగదు, కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణానికి అర్హుడని చెప్పిన అంతడు యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షణ అందవలను. చూసారా, చివరికి నాన్ని తిరగేసి అడిగించుకునే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు చెప్పండి. అది గుర్తుపెట్టుకోండి. మీరు తిట్టేస్తున్నారు అనుకోండి, ఒక మాట అంటారు, సైలెంట్గా ఇలా తుడిచి